సో హాయ్ గైస్, ఈ వీడియోలో ఎస్ఎస్ఎంబి 29 మూవీ లీక్ అయిన స్టోరీ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫుల్ మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. ఇదే స్టోరీ అయితే విజేంద్ర ప్రసాద్ ఇంకా రాజమౌళి గారు అయితే రాసుకోవాలని చెప్పొచ్చు. ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం ఈ స్టోరీ వింటే మీకే మైండ్ అయితే పోతుందని చెప్పొచ్చు. ఆ లెవెల్ అయితే ఎస్ఎస్ఎంబి 29 మూవీ స్టోరీ అయితే విజేంద్ర ప్రసాద్ ఇంకా రాజమౌళి గారు అయితే రాసుకున్నారని చెప్పొచ్చు. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని మనం కొత్తగా వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనమైతే వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ మూవీ స్టోరీ ఎలా రాసుకున్నంటే, మన మహేష్ బాబు క్యారెక్టర్ని అయితే గుర్తుపెట్టుకోండి. మహేష్ బాబు క్యారెక్టర్ని అయితే మన మహాభారతంలోని ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే రాసుకున్నారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ మూవీలో మహేష్ బాబు గారిని అయితే లయన్ సింహంతో ఎలివేషన్ అయితే ఇస్తాడని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి మహేష్ బాబు గారిని అయితే పవర్ తో చూపిస్తాడని చెప్పొచ్చు. ఒక అడవి ఉంటుంది, అక్కడ ఇద్దరైతే వస్తారని చెప్పొచ్చు, భార్య భర్తలు. దాని తర్వాత వాళ్ళకైతే పెళ్లి అయితే చేసుకుంటారని చెప్పొచ్చు. దాని తర్వాత అక్కడైతే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఫ్యూచర్ జనరేషన్ లో అక్కడ మహేష్ బాబు గారు అయితే పుడతారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదొక ఊర్లో అయితే మారిపోతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మహేష్ బాబు గారికి అయితే అడవి మొత్తం తెలుసు. అడవిలో ఎలాంటి జంతువులు ఉంటారో కూడా తెలుసు. మన పులితో కావచ్చు, నక్కలతో కావచ్చు కూడా మన మహేష్ బాబు గారు అయితే తల పడతారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అక్కడి నుంచి పుట్టి పెరిగిన వ్యక్తే మన మహేష్ బాబు గారు అని చెప్పొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. మహేష్ బాబు క్యారెక్టర్ని అయితే ఒక మహాభారతంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొని రాసుకుంటాడు. తనకి చాలా పవర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. తనకి ఎంత మంది కొట్టినా, ఎంత మంది వచ్చినా తననైతే ఎవరు ఓడించలేకపోతారు. ఆ లెవెల్ అయితే పవర్ఫుల్గా అయితే రాసుకోవడానికి చెప్పొచ్చు. దాని తర్వాత ఆ అడవి చుట్టూ అయితే కొన్ని గుడులు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది మెయిన్ గుడిలో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ గుడిల కింద డైమండ్ కావచ్చు, నగలు కావచ్చు, చాలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత కొంతమంది కొంతమంది ఫారెన్ వాళ్ళు అయితే వస్తారని చెప్పొచ్చు. ట్రిప్స్ కోసం చాలా మంది వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకుంటారు ఏంటంటే, అక్కడ డైమండ్స్ నగలు చాలా ఉంటాయి. అసలుకి అవి ఎంత ఉంటాయి అంటే మన ప్రాంతం మొత్తం సరిపోదు. యుఎస్ఏ కావచ్చు, అంటే బయట దేశాల్లో చాలా మందికి అయితే ఇది తెలుస్తుందని చెప్పొచ్చు. ఈ ప్లేస్ని వీళ్ళు కబ్జా చేసుకోవాలని, అంటే ఎంత తవ్వితే కింద కోల్ కావచ్చు, చాలా డైమండ్స్ అయితే వస్తుంటాయని చెప్పొచ్చు. ఇదైతే వాళ్ళైతే రీసెర్చ్ చేసుకొని ఈ మూవీ మీద ఈ స్టోరీ ఇక్కడ మన మహేష్ బాబు గారి ప్రాంతం, అంటే అక్కడనే పుట్టి పెరుగుతాడు కదా, అక్కడ ఆ ప్రాంతం మీద అయితే దాడి అయితే చేస్తారని చెప్పొచ్చు. అయినా సరే మహేష్ బాబు గారు అయితే ఎలాంటి ఇది లేకుండా అయితే వాళ్ళనైతే మొత్తానికైతే నాశనం అయితే చేస్తాడని చెప్పొచ్చు. ఎంతమంది వచ్చినా అక్కడనే మన పృథ్వీరాజ్ తన క్యారెక్టర్ కూడా రాసుకోవడం చెప్పొచ్చు. పృథ్వీరాజ్ అయితే మెయిన్ క్యారెక్టర్లో అయితే ఉంటాడని చెప్పొచ్చు. ఇది మాత్రం మీరైతే గమనించాలని చెప్పొచ్చు. అలా ఒక అడవి ఉంటుంది. అడవికి డైమండ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఆ గుడుల దగ్గర చాలా విలువైన ఇదైతే ఉంటుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత వేరే దేశాల వాళ్ళు ఇక్కడ ఎలా వచ్చారా లేరా, అసలుకి ఎదుర్కొన్నారా లేరా అనేది, అసలుకి ఆ డైమండ్ తీసుకున్నారా అనేది మెయిన్ స్టోరీ అయితే ఉందని చెప్పొచ్చు. ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయితే ఇదైతే అవుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇదే స్టోరీ మంచిగా బిల్డ్ చేసుకుని రాజమౌళి గారికి తీస్తే 2,000 కోట్లు అయితే ఎటు పోవు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని మహేష్ బాబు గారి క్యారెక్టర్ కావచ్చు, కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ సీన్స్ మించి ఒకటి సీన్స్ అయితే మనం రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు అయితే రాసుకోవడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇది ఇండియాలో ద బెస్ట్ మూవీ స్టోరీ కావచ్చు, అవార్డ్స్ చాలా అందుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను చెప్పొచ్చు. మహేష్ బాబు గారిని ఒక సింహంలో అయితే చూపిస్తాడని చెప్పొచ్చు. రీసెంట్గా ఒక గ్లిమ్స్ అయితే ఒక లుక్ కావచ్చు, ఒక వీడియో అయితే లీక్ అయిందని చెప్పొచ్చు. ఆ లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు గారు అయితే సింహంలో నడుచుకుంటూ అయితే వస్తున్నాడని చెప్పొచ్చు. ఇంకా చైర్మన్ అయితే పృథ్వీరాజ్ అయితే కూర్చున్నాడని చెప్పొచ్చు. అది జస్ట్ చెప్తున్నా కదా, మూవీ మీద హైప్ రావడానికి మాత్రమే ఆ వీడియో అయితే లీక్ చేసిందని చెప్పొచ్చు. ఆ వీడియోని మీకు క్లారిటీ అయితే అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల మన రాజమౌళి గారు, ఇంకా కొంతమంది ఆర్టిషియన్స్ అయితే ఉంటారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, మూవీ మీద హైప్ రావడానికి ఈ సీన్స్ అయితే లీక్ అయితే చేసిందని చెప్పొచ్చు. ఇలాంటి సీన్స్ మన బాబులెట్ కావచ్చు, ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు అవి కూడా లీక్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయినా సరే మూవీ మీద ఎలాంటి ఎక్సెప్టేషన్ ఉండో నేను సపరేట్గా అయితే చెప్పాను. ఆ లెవెల్ అయితే కుంభస్థలాన్ని అయితే బద్దలు కొట్టిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇదే మూవీ స్టోరీ బేసిక్గా. ఇంకా ఫుల్ స్టోరీ మనకి లీక్ అయితే చేస్తారు. రాజమౌళి గారు అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నాడని చెప్పొచ్చు. మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఏంటి, అసలు స్టోరీ ఏ లెవెల్ ఉంటుంది, విజువల్స్, విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే ఎలా రాసుకుని ఈ మొత్తం అయితే మనకైతే రివీల్ అయితే చేస్తారు. అప్పటి వరకు అయితే మనకైతే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఒడిశాలో అయితే మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి కొన్ని లీక్ అయిన
లుక్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, జస్ట్ ప్రమోషన్ కోసమే, ఇంకా మూవీ మీద హైప్ రావడానికి మాత్రమే వాళ్ళైతే రిలీజ్ చేసుకుంటున్నారని క్లారిటీ అయితే మీరైతే అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్ని రోజుల్లో మనకి ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి పూర్తి అప్డేట్ వివరాలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. అది వస్తే నేనైతే అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నా ఫ్రెండ్స్. ఇదే జస్ట్ మన ఎస్ఎస్ఎంబి 29 మూవీ లీక్ అయిన స్టోరీ మాత్రం. దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పిన. మరి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ స్టోరీ ఏ విధంగా రాసుకుంటూ చూడాలి. ఇది లీక్ అయిన స్టోరీ. మన రాజమౌళి గారు రాసుకుంటూ విజేంద్ర ప్రసాద్ స్టోరీ ఇదే రాసుకుంటూ నేనైతే చెప్పట్లేదు. జస్ట్ ఇది లీక్ అయిన స్టోరీ మాత్రమే అని చెప్పొచ్చు. లీక్ అయిన స్టోరీని ఈ విధంగా ఉంది. మన వాళ్ళ రాసుకున్న స్టోరీ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీకి 500 నుంచి 1000 కోట్ల బడ్జెట్ అయితే అవుతుందని చెప్పి ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ కోసం మన మహేష్ బాబు గారు అయితే 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఈ మూవీకి ఎక్కువ అయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా కావాలని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్తోనే ఈ మూవీ అయితే బిల్డ్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్ లొకేషన్లోనే ఈ మూవీ షూటింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడాలి మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ విధంగా ఈ మూవీ షూటింగ్ని కేర్ తీసుకుంటారని చూడాలి. తన మూవీ షూటింగ్ జరుగుతుంటే రియల్ షూటింగ్ అంటే ఇప్పుడు నిన్న లీక్ అయిన వీడియో కాకుండా తన మూవీ షూటింగ్ జరుగుతుంటే ఇలాంటి వీడియోస్ ఇది అయితే జరగదని చెప్పుకోవచ్చు. కానీ ఆ వీడియో చూస్తే నాకు కొంచెం కామెడీ అయితే అనిపించింది అని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారు అయితే అక్కడనే ఉన్నారు. ఎవరు లీక్ చేసారు బట్ తెలియదు, కానీ లుక్ అయితే బాగుంది. ఇక ఆర్మీ వచ్చి మన మహేష్ బాబు గారిని అయితే మోకాల కింద అయితే పడేసిండని చెప్పొచ్చు. దట్ ఈస్ వెరీ మైండ్ బ్లోయింగ్ సీన్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. మహేష్ బాబు గారిని డిఫరెంట్ లుక్లో కావచ్చు క్యారెక్టర్ అయితే చూడబోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి లుక్స్, ఇలాంటి సీన్స్ ఏ సినిమాలో పడలే. ఆ లెవెల్ అయితే రాసుకున్నాను క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం నేనైతే ఈగల్ పెట్టి మీరు వెయిట్ చేస్తున్నారా లేరనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్ఎస్ఎంఐ 29 మూవీ నుంచి వచ్చిన అప్డేట్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఇంకా కొన్ని సీన్స్ గురించి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. టోటల్గా ఎస్ఎస్ఎంఐ 29 మూవీ అప్డేట్ మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన మహేష్ బాబు డైరెక్టర్ మన మహేష్ బాబు గారికి అసలుకి డైరెక్టర్ ఏ విధంగా చూపిస్తాడో అని మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తున్నాను చెప్పొచ్చు. ఈ సినిమా తీయడానికి మన రాజమౌళి గారు అయితే 100 కోట్ల రెమ్యునరేషన్ అయితే దగ్గరికి అయితే తీసుకోబోతున్నానని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయితే ఈ సినిమా అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. క్లారిటీ అయితే నేనైతే చెప్పగలను. ఈ సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ సినిమా రిలీజ్ అయితే డే 1 ఎంత పెడుతుంది అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, రికార్డ్ అయితే అన్నీ ఎగిరిపోతాయి ఈ సినిమా వస్తే. కానీ ఈ సినిమా ఇప్పుడైతే రాదని చెప్పొచ్చు. ఈ ఇయర్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. డిఫరెంట్గా చెప్తున్నా 2028 ఆర్ 2027 రాజమౌళి గారు స్పీడ్గా చేస్తే మంచిగా ఇదైతే మరి మీరు అప్పటి వరకు వెయిట్ చేస్తారా లేదా అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. స్టోరీ, విఎఫ్ఎక్స్ ఇది చూస్తున్న మైండ్ అయితే పోతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే. డెఫినెట్గా వస్తే ఏ రికార్డ్స్ అయితే మిగిలితే డెఫినెట్గా చెప్పగలను. అది చూడాలి మహేష్ బాబు గారిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు. స్టోరీ, విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏ విధంగా రాసుకుంటే ఇంకా కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు అయితే మనకి అన్ని అప్డేట్ మన రాజమౌళి గారు అయితే చెప్తారు. డెఫినెట్గా అయితే నేనైతే చెప్పగలుగుతున్నాం. ఇది మళ్ళీ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. సో డెఫినెట్గా మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేస్తారని నేనైతే నమ్ముతున్నా. మరి ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ వే ఎలా ఉందో లెట్ బి ఆన్ ఏ కామెంట్.